ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడ కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ బుడ్డీల కొరత అనేది ఏం లేదట. అగోబోదికు ఏజెన్సీల కాడ ఎర్రటి ఎండల గ్యాస్ బుడ్డీల కోసం పబ్లిక్ పడిగాపులు కాస్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎసొంటి తిప్పలేదని ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, కోపన మంత్రి నాదెండ్ల మనోహర్ సారే అంటున్నాడు. ఈనుండ్రి అయ్యా రాచన మంత్రి నాదెండ్ల మనోహర్ సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతం. ప్రజలకు భరోసా ఇస్తున్నారు, గ్యాస్ ప్రాబ్లం లేదు, పెట్రోల్ ప్రాబ్లం లేదు అంటారు. కానీ చాలా చోట్ల గ్యాస్ సరఫరా ఆగిపోయింది, హోటల్స్ ఆగిపోయాయి. అలానే పెట్రోల్ బంకులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆపివేస్తున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్, ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం అంతా సోషల్ మీడియాలో ఉందండి. ఎక్కువగా ఒక భయాందోళన సృష్టించడానికి, ప్రజల్లో అభద్రత భావం పెంచడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఈయనరా మంత్రి సార్ ఏమంటుండో? అయ్యా మంత్రి గారు, మరి ఏపీలో ఇప్పుడు ఏడా కూడా పెట్రోలు డీజిల్ గ్యాస్ బాధలు లేవు అంటుండ్రా? చెప్పుండ్రి. ప్రతి సందర్భంలో మేము చెప్తానే వచ్చాం, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు గ్యాస్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. అయ్యా మంత్రి గారు, మీరన్నట్టు ఏపీలో కూడా ఏడ కూడా గ్యాస్ బుడ్డీల కొరత, పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేకుంటే పబ్లిక్ అంతా పనులు పక్కకు పెట్టుకొని వచ్చి ఎర్రటి ఎండల నిలబడి తిన్నదరగక కావాలనే తిప్పలు పడుతుర్రా? అయినా మీ లీడర్లు గడియకో మాట చెప్పుకుంటా పొద్దు గడుపుతురు. కానీ ఓ దిక్కు పబ్లిక్ గ్యాస్ బుడ్డీలు దొరకక పాటల మీద పాటలు పడుతుండ్రు. మీ కూటమి సర్కార్ల కామన్ పబ్లిక్ కు కష్టం అనేది లేకుండా చేస్తామనుకుంటే మొదలు పల్లె పల్లెకు గ్యాస్ బుడ్డీలు పంపుండ్రి. పెట్రోల్ బంకుల కాడ నో స్టాక్ బోర్డులు అనేటివి లేకుండా చెయ్యండ్రి. సోషల్ మీడియాలో పనికిరాని పోస్టులు పెట్టకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.